రైతులకు గుడ్ న్యూస్. అన్నదాతల ఖాతాల్లో రేపు డబ్బులు జమ కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో రేపు డబ్బులు జమ చేయనుంది కేంద్ర సర్కార్. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులో భాగంగానే 19వ విడత నిధులు రేపు అందించనుంది. ఈ విడతలో 9,70,00,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రైతులకు గుడ్ న్యూస్. అన్నదాతల ఖాతాల్లో రేపు డబ్బులు జమ కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో రేపు డబ్బులు జమ చేయనుంది కేంద్ర సర్కార్. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అందులో భాగంగానే 19వ విడత నిధులు రేపు అందించనుంది. ఈ విడతలో 9,70,00,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ రెహానా. పిఎం కిసాన్ సంబంధించి రైతుల అకౌంట్ లో రేపటి నుంచి నగదు జమ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 విడతలుగా ఈ యొక్క అమౌంట్ రైతుల ఖాతాలో నగదు జమదు వస్తుంది. అయితే రేపు 19వ విడతలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క 19వ విడతకు సంబంధించిన నిధులు రైతుల అకౌంట్ లో జమ చేయ జరుగుతూ ఉంది. దీని పెద్ద ఎత్తున బీహార్ లో రైతుల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఆధ్వర్యంలో కొంతమంది రైతులకు ఈ యొక్క నగదును పంపిణీ చేయనున్నారు. అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి కొంత రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలి, కొంత రైతులకు భరోసా చేయాలని చెప్పేసి కేంద్రం కొంత తమకు ఉన్నటువంటి దాంట్లో భాగంగా కొంత రైతులకు సహకారం అందిస్తా ఉంది. గత ఏళ్లుగా రైతులకు సంబంధించి రైతు పిఎం కిసాన్ సంబంధించి రైతులకు సంబంధించి అకౌంట్లు నగదు జమతూ వస్తుంది. రేపు నుంచి కూడా మొత్తంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించి మరో 19వ విడత సంబంధించి నగదు బదిలీ కానుంది. అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించిన మాత్రం దేశవ్యాప్తంగా రైతుల్లో కొంత ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయమే వెన్నుదన్నుగా నిలుస్తున్న రైతులకు కొంత భరోసాగా నిలిచాలని ప్రయత్నం కొంత కేంద్ర ప్రభుత్వం చేస్తా వస్తుంది. దాంట్లో భాగంగానే రేపటి నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నగదు కూడా అకౌంట్ లో జమ కానుంది. అయితే మొత్తంలో ఎకరానికి సంబంధించి మొత్తంగా టోటల్ గా 3 times 2,000 గా ఎకరాకు సంబంధించి మొత్తం 6,000 పడతా ఉంది. ఇది సంవత్సరానికి ఒకసారి 6,000 ఎకరాలు పడతా ఉంటాయి, 6,000 పడతా ఉంటాయి. దీంతో రైతులు కొంత ఆర్థికంగా వెనుదన్నుగా ఉన్నట్టుగా ఉంటుందని భావిస్తా ఉంది కేంద్రం. రేపు కూడా బీహార్ రాష్ట్రంలో యొక్క నరేంద్ర మోడీ స్వయంగా భాగల్పూర్ సందర్భించి అక్కడ రైతులతో మాట్లాడుతూ రైతులకు కొంత ఈ యొక్క నిధిని అమౌంట్ అందజేయనున్నారు. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.